హే గాయ్స్, మనలో చాలామంది ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల విటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలు ఏంటి అని గూగుల్లో అయితే చాలామంది సెర్చ్ చేసే ఉంటారు. అయితే టాప్ రికమెండేషన్లో ఆమ్లా, అదేనండి మన ఉసిరికాయ తినమని అయితే చాలామందికి సజెషన్స్ వచ్చాయి. కానీ తినాలని భీష్మించుకున్న 2 రోజుల తర్వాత ఈ ఉసిరికాయలో ఉండేటటువంటి అత్యధికమైన పులుపు వల్ల తినడం సాధ్యపడకపోయిండొచ్చు. మీలో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఫేస్ అయ్యింది? సో బేసిక్గా నా ఇంట్రడక్షన్ని బట్టి ఏముందిలే ఈ వీడియోలో ఉసిరికాయలు ఎక్కడ ఎక్కువ పండుతాయి, దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి అని 4 మార్కులు 8 మార్కుల క్వశ్చన్ జవాబులాగా చెప్పబోతుందేమో అని మీరు ముందుగానే గెస్ చేసి నా వీడియోని చూడడం అయితే ఆపకండి. మొత్తానికి ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానో తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ దాకా చూసి తీరాల్సిందే. వెల్కమ్ టు అద్భుతః. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఉసిరికాయతో మీలో ఎంతమందికి మంచి అనుభూతులు ఉన్నాయి? నాకైతే చాలా మంచి అనుభూతులు ఉన్నాయండి. మేము కార్తీక మాసంలో ఎస్పెషల్లీ ఫ్యామిలీ అంతా ఉసిరికాయ చెట్టు కింద చేరి వనభోజనాలు అయితే చేసేవాళ్ళము. అది లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది. అంతేకాకుండా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఉసిరికాయని స్నేహితునితో పంచుకొని తినడం, అదే కాకుండా ఉసిరికాయని రౌండ్గా చేసి తినాలి అని ఒక పోటీ అయితే పెట్టుకునే వాళ్ళము. అంతేకాదండి, స్నేహితులు చూడనప్పుడు ఉసిరికాయని గోడకు రుద్ది రౌండ్గా చేసి దాన్ని మేమే నోట్తో చేసామని చెప్పి చీటింగ్ చేసి గెలిచిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు అద్భుతహాలో విటమిన్స్ ఏవి పోకుండా ఈ ఉసిరికాయల్ని ఊరబెట్టి తినడం ఎలాగో చూద్దాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, ఒక లెమన్, పూర్తిగా వాడమండి, నేను తర్వాత చెప్తాను ఎంత వాడాలో, మరియు సాల్ట్ నేను ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన సాల్ట్ మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ వీటిని అయితే నేను నీట్గా వాటర్తో వాష్ చేసుకున్నానండి. నీటితో బాగా వాష్ చేసుకున్న ఉసిరికాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఇలానే కట్ చేసుకోవాలని అయితే అసలు లేదండి. ఇలా కట్ చేసుకుంటే అలా ఉసిరికాయని నోట్లో పెట్టుకొని తినడానికి అనువుగా ఉంటుందని మాత్రమే ఇలా కట్ చేయడం జరుగుతుంది. అదికాక ఇలా కట్ చేసుకోవడం వలన మనము ఉప్పు నీళ్ళల్లో నానబెట్టబోతున్నాము. అలా నానబెట్టినప్పుడు ఆ సాల్ట్ అంతా బాగా పడుతుంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయడం జరిగింది. కొంచెం తక్కువ ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదండి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎప్పుడైనా సరే ఉసిరికాయలు అంతా మునిగేంత వరకు మీరు గ్యారంటీ వాటర్ని అయితే పోయాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. మీరు చాలా తక్కువ నిమ్మరసం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఉసిరికాయలో ఆల్రెడీ పులుపు చాలా ఉంటుంది. కాకపోతే ఈ నిమ్మకాయ వల్ల వచ్చే ఫ్లేవర్ వేరు కాబట్టి నేను యాడ్ చేశాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసుకొని అలా 2 డేస్ వదిలేయండి. ఈ ఉసిరికాయ పలుకులు ఏదైతే ఉన్నాయో వాటిల్ని మీరు హెయిర్ ఆయిల్ ఒకవేళ హీట్ చేసి పెట్టుకోబోతున్నట్లయితే వీటిల్ని యాడ్ చేసి హీట్ చేసుకోండి. ఒక 2 డేస్ తర్వాత మీరు చూసినట్లయితే మన ఊరినటువంటి ఉసిరికాయలు రెడీ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గ్రీన్గా ఉండేటటువంటి ఉసిరికాయలు ఇప్పుడు ఎల్లోగా టర్న్ అయ్యాయి అన్నమాట. అంటే మన ఉసిరికాయలు ఉప్పు నీళ్ళల్లో బాగా ఊరాయని అర్థం. ఇప్పుడు ఈ ఊరినటువంటి ఉసిరికాయలు మీరు ప్రతిరోజు తినచ్చు నిరభ్యంతరంగా. ఈ ఊరినటువంటి ఉసిరికాయల్ని మీరు తిరిగి మామూలు వాటర్లో పెట్టడం వల్ల అవి అలానే నిల్వ ఉంటాయండి. లేదంటే మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వాటిల్ని ఫ్రిడ్జ్లో అయినా భద్రపరచుకోవచ్చు. నాకైతే ఈ ఉసిరికాయలు అల్సర్స్ నివారించడంలో చాలా బాగా ఉపయోగపడ్డాయండి. మీరు కూడా తప్పకుండా తినండి. అయితే ఈ ఊరినటువంటి ఉసిరికాయలు మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్ ద్వారా తెలపండి. If you guys like my video, please like, share and subscribe to Adhbhutaha.